నమస్కారం. నేను కొప్పరపు చంద్రశేఖర్, గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ నేడు చాలా ఉంది. కారణం ఏమనగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. మనం ముందుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ని అవైల్ చేసుకోవాలి. గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్లో కుటుంబ రక్షణ, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ అన్నీ కూడా వస్తాయి. కావున దయచేసి మిత్రులందరూ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ని సద్వినియోగం చేసుకునేట్లా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి మనకి రక్షణగా గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. మనము ప్రాబ్లమ్స్ లేనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి కుటుంబానికి రక్షణ, మనం మన జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టుకునే పని లేకుండా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బేర్ చేస్తాయి. దయచేసి మిత్రులారా క్షణం ఆలోచించండి. కారణం ఏమనగా ఇవాళ హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అయిపోతున్నాయి. ఎవరు కూడా దాని గురించి ఆలోచించట్లేదు. పరిగెడుతున్నాం. హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రదర్ ఏమన్నా మాకు ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు అవకాశం ఉందా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అని అడుగుతున్నారు చాలామంది. కానీ ఆ రోజున ఇన్సూరెన్స్ ఇవ్వలేము. ప్రాబ్లం వచ్చిన రోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వలేము. ప్రాబ్లం లేని కూడా ఇప్పుడు హెల్త్ బాగున్నప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు హాస్పిటల్లో మనం కట్టే ప్రీమియంకి తక్కువ ప్రీమియంకి ఎక్కువ కవరేజ్ని కల్పిస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.